కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 31వ తేదీ మార్చి మాసము 2026 సంవత్సరం 31వ తేదీ వెళ్ళిపోయింది కదా. దేవుని మహాకృప అద్భుతమును బట్టి, దేవుని పరిశుద్ధ నామను బట్టి మన జీవితాల్లో ఈ లెంట్ సీజన్ వెళ్ళిపోతుంది. ఇంకొక సంవత్సరం మన జీవితాల్లో అలా 5 సంవత్సరం వరకు 40 దినములు ఉపవాసము. ఎంతమంది ఉపవాసం ఉన్నారు నాకైతే తెలియదు, కానీ ఉపవాసం వలన కాదు, కానీ సహవాసం వలన సమస్త కార్యాలు మనం చేయగలుగుతాం. ఈరోజు అటువంటి వాక్యము, మీ హృదయములు కలవరపడనీయకుడి, మీ హృదయములు కలవరపడనీయకుడి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం, పూర్తి వచనము, మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. కారణం ఏంటంటే ఇక్కడ 3 డైలాగులు మనకు చెప్పబడుతుంది. ఒకటి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. అర్థం ఏంటి? దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు అని యేసుప్రభు చెప్తున్నాడు. మరి నా యందు విశ్వాసం అంటే అర్థం ఏంటి? చాలా సార్లు అంటాము యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఎక్కడని రాయబడింది. కాదు, మొట్టమొదట ఈయన యందు విశ్వాసం దేనికి ఉంచాలి? మనం అందరం దేవుని నమ్ముతున్నాం, కానీ ఎదుటి వ్యక్తిని నమ్మలేకపోవడానికి కారణము ఆయన సత్యం చెప్తున్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఆయన చెప్తున్న మాటని విశ్వాసం ఉంచమని చెప్తున్నాడు. ఇక పైన స్టేట్మెంట్, మీ హృదయములను కలవరపడు. కారణం ఏంటంటే ఏదో గొప్ప కార్యము జరగబోతుంది. ఆయన అప్పగింపబడబోతున్నాడు. ఆయన వెళ్ళవలసిన గడియ వచ్చింది. జరగవలసిన కార్యాల్లో పేతురు బొంకుతాడని, తోమా ఆ గాయాల్లో వేలు పెడతాను అని అడుగుతాడని, ఇస్కరియోతు యూదా అమ్మేస్తాడని, శిష్యులు చెదిరిపోతారని, కనుక మీ హృదయాలు కలవరపడనీయకుడి అని ఆయన సిద్ధపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చాలా విషయాల్లో మనం ఎంత సిద్ధపరిచినా 2 విషయాలు మనం గమనించాలి. ఒకటి క్లాస్ రూము, 2 ట్రైనింగ్ రూమ్. ఈ క్లాస్ రూమ్లో ఎంత పాఠం విన్నా, ట్రైనింగ్ రూమ్లో ఎంత ప్రాక్టికల్ వర్క్ నేర్చుకున్నా, ఎగ్జామ్ రూము, టెస్టింగ్ రూమ్కి వెళ్ళేటప్పటికి ఖచ్చితంగా మనలో ఒక కలవరము బయలుదేరుతుంది. అది పరీక్షా సమయం, ద ఎగ్జామినేషన్ టైం. కనుక ఇప్పుడు పరీక్షా సమయము ఆసన్నమైంది. ఎవరి విశ్వాసం ఎంత, ఎవరి వ్యక్తిత్వము ఎంత అనే ఒక అక్కడ పరీక్షకు వీరు ఎదురు వెళ్ళబద్దులై ఉన్నారు. చాలాసార్లు కలవరము అనేది ఎందుకు వస్తుంది అని ఒకసారి ఇంగ్లీష్లో మనము న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ మనం చూస్తున్నాము. జాన్ చాప్టర్ 14:1, డు నాట్ లెట్ యువర్ హార్ట్స్ బీ ట్రబుల్డ్. అంటే అవి ట్రబుల్, దాంట్లోనే ఉంది ఆ యొక్క భావం. అర్థం ఏంటంటే వెన్ యు ఆర్ కోల్డ్, లేకపోతే ఎలా చెప్పొచ్చు అంటే ఇనుము చల్లగా ఉన్నప్పుడు అది ఏ విషయానికి కూడా బెనకనవసరం లేదు. కారణము అది చాలా బలమైంది. అయితే ఇనుముని కలవరపరచాలి అంటే అగ్నిలో వేస్తే అది కరిగిపోతుంది. అలాగే యు బిలీవ్ ఇన్ గాడ్, బిలీవ్ ఆల్సో ఇన్ మీ. మీరు దేవుని యందు నమ్ముచున్నారు కరెక్టే, కానీ నా యందు విశ్వాసం ఉంచండి, నన్ను నమ్మండి. ఈ వాక్యాలు ఎలా నేర్చుకోవచ్చు మనం చూస్తే, నాకు నచ్చిన ఒక వాక్యము నేను చదువుతాను, వినండి. కీర్తనలు 56:3. ఎలా ఉంది దేవుని యొక్క వాక్యము ఇక్కడ మనం చూసినప్పుడు? నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను అని తెలుగులో ఉంది. అయితే ఇదే భావము ఇంగ్లీష్లో ఏముందంటే, వెన్ ఐఆమ్ అఫ్రైడ్, నాకు భయము కలిగినప్పుడు ఐ పుట్ మై ట్రస్ట్ ఇన్ యూ, నేను నా నమ్మకాన్ని నీ యందు ఉంచుతాను. కారణము, కలవరపడడానికి ముఖ్య కారణము భయము. ఆందోళన, కలవరము, గందరగోళము ఇవన్నీ ఎప్పుడొస్తాయంటే, నిబ్బరము కలిగి నువ్వు ధైర్యంగా ఉండు అని ఒక్క మాట మనకి చెప్పినప్పటికీ పరిస్థితులు మనల్ని కలవరపెడతాయి. పరిస్థితులు మనకు చేజారిపోతాయి. పరిస్థితులు మనకి అర్థం కాకుండా చాలా భయంకరమైన శోధన గుండా వెళ్ళవలసిన స్థితిగతులు మనకి ఏర్పడతాయి. కానీ ప్రతిదీ కూడా ముందుగా మనకి తెలియపరచబడుతూ ఉంటుంది. తెలియపరచబడకుండా ఏ కార్యము కూడా జరగదు. రోగం వచ్చిందని ప్రప్రథమంగానే నీకు అర్థమవుతుంది, ఏదో తేడా కొడుతుందని. కానీ ఈలోపు ఏం జరుగుతుంది అని మనం అర్థం చేసుకుంటే సో సింపుల్. ఒకే ఒక మాటలో చెప్తున్నాను,
ఈ కలవరానికి కారణం ఏంటంటే ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ అంటే నీకు తెలియపరచబడినది. కానీ ఈ తెలియపరచబడే విషయాలు ఎలా ఉంటాయంటే, ఒకటి ఇన్ఫర్మేషన్ అయితే ఇటు పక్కన వింటాము, మరి అటు పక్కన వినము. కనుక ఒక పక్కన వింటాము, అది సగం వింటాము, అందులో ఇంకా సగమే అర్థమవుతుంది, డబల్ రియాక్షన్ చెందుతాము. కాబట్టి దీనివల్ల కలవరము, గందరగోళము, నాశనానికి, సంబంధాలు తెగిపోవడానికి కారణభూతమవుతుంది. చాలా విషయాల్లో మనము నిగ్రహాన్ని కోల్పోవడానికి గల ముఖ్య కారణము ఏంటి అని అంటే, ఒకటే ఒక్కటే ఒక్కటే ఆగ్రహం. ఎప్పుడైతే నీవు విన్నా ఆ వెంటనే నీ కోపం వచ్చేస్తుంది. అసలు ఫస్ట్ వింటున్న మాట అది నిజమా? అంటే ద ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ గాట్, ఈజ్ ఇట్ కన్ఫర్మ్డ్? కన్ఫర్మేషన్ అయిందా? అది నిజమని తేలిందా? ఎందుకంటే ఎప్పుడు ఒకళ్ళు చెప్పినట్లు ఇంకొకళ్ళు చెప్పరు. కనుక ద వెరీ ఫస్ట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఫర్ యువర్ ట్రబుల్, యువర్ ప్రాబ్లమ్ ఆర్ వాట్ ఎవర్ ద situations in your life comes from the information you are receiving. నీకు తెలియపరచబడుతున్న ఆ విషయాన్ని బట్టే నీవు దిగులు చెందేవాడిగా, భయము పొందేవాడిగా, కలవరపడేవాడిగా ఉంటావు. దీనికి కారణము యాంగ్జైటీలోకి మనం దారి తీస్తుంది. ప్రతి రోగానికి గల కారణం ఏంటంటే యాంగ్జైటీ అంటారు, స్ట్రెస్. ఈవెన్ బీపీ, షుగర్లకు కూడా కారణము స్ట్రెస్, ఒత్తిడి. ఈ ఒత్తిడి దేని వలన కలుగుతుంది అని వాళ్ళు గ్రాఫ్ చేసినప్పుడు, శరీరానికి దెబ్బ తగిలి రోగము ఉన్నది ఈసీజీ ఇవి చేసిన, అదే విధంగా బ్రెయిన్ కి స్కానింగ్ చేసిన, రెండు నొప్పిని ఒకేలా చూపిస్తాయి. ఇంకా చెప్పాలంటే మనసు నొప్పి ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. కారణం మానసిక ఒత్తిడి. శరీరానికి బలహీనత కొంచెమే, కానీ మనస్సుకి బలహీనత చాలా ఎక్కువ. శరీరానికి బలహీనత వస్తే బహుశా అది నొప్పి నిన్ను పండబెడుతుంది, కానీ మనస్సుకి బలహీనత కలిగితే నీ జీవితాన్నే ఆపేస్తుంది. ఈ రెండు విషయాలు తేడా మనము గమనించలేక ప్రతిదీ మీదేసుకునే వాళ్ళముగా, ప్రతిదీ దాన్ని బట్టి మన గురించే అంటున్నారు, మన కోసమే మాట్లాడుకుంటున్నారు, నా పరువు పోయింది, ఇన్సెక్యూర్ ఫీలింగ్. కనుక చాలా మందిని నేను చూశాను, వాళ్ళకి వాళ్ళు చాలా ప్రేమించుకుంటారు, వాళ్ళని వారు చాలా ఉన్నతమైన స్థితిలో పెట్టుకుంటూ ఉంటారు, వాళ్ళకి వాళ్ళు ఒక మాట పడని వంశంలాగా వాళ్ళు దిట్టగా కలిగి ఉంటారు. కానీ వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళ దాకా రావట్లేదు, కానీ వాళ్ళ మీద ప్రజలకి ఒక నిర్దిష్ట అభిప్రాయం ఉంది, ఈ వ్యక్తి ఎందుకు మారు. ఎప్పుడైతే లీడర్షిప్ క్వాలిటీలోకి నువ్వు వెళ్ళాలని దేవుడు ఇష్టపడుతున్నాడో, నిన్ను ఖచ్చితంగా ఆ పరిస్థితుల గుండా మొట్టమొదట పాపము ఎలా ప్రవేశించింది? సో సింపుల్. ఇది నిజమా? ఈ ప్రశ్న కలవరాన్ని పుట్టించేదిగా ఉంది. నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని డౌట్ లో, సందేహంలో. అందుకే బైబిల్ అంతా విశ్వాసానికి ఆపోజిట్ ఏంటంటే అనుమానం. రెండే రెండు విషయాలు మనుషుల సంబంధాలు ఇంకా మళ్ళా కట్టబడదు. ఒకటి అనుమానము, రెండు అవమానం. అనుమానము ఉన్న భార్యాభర్తలు అది ఇంకెన్నడికి కూడా అనురాగంలోకి, ఆప్యాయతలోకి, ఆత్మీయతలోకి వెళ్ళదు. కారణం ఏంటంటే అనుమానం. రెండవది అవమానం. చాలా విషయాల్లో తెలిసిన దాన్ని బట్టి ఎంతైనా నోటి మాటలు వదిలేసేవారుగా ఉంటాము. కరెక్టే, నీకు డబ్బులు తిరిగి ఇవ్వాలి, కరెక్టే, అతను తప్పు చేశాడు, కరెక్టే, నీకు అన్యాయం జరిగింది, కానీ అది సాల్వ్ చేయబడుతుంది అంటే నీ డబ్బులు తిరిగి ఇవ్వబడుతుంది. నీకు జరిగిన అన్యాయానికి వాళ్ళు క్షమాపణ చెప్పి నీ ముందు ఇది చేస్తారు, కానీ నువ్వు ఇచ్చేసిన మాటలు, అనేసిన మాటలు, నీ నోరు జారిపోయిన మాటలు వెనక్కి రాగలుగుతాయా? అంటే ఆ సందర్భంలో అలా అనేశాను, ఈ విధంగా నేను అనేశాను, చేసేసాను, తట్టుకోలేకపోయాను, కరెక్టే, అవుట్ ఆఫ్ యువర్ ఫ్రస్ట్రేషన్ యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. నీకు నీచ నికృష్ట స్థితిలోకి వెళ్ళిపోయి నువ్వు చేసేసానే అంటున్నావు, కానీ నువ్వు చేయడం వల్ల వచ్చిన ఆ యొక్క మరి పరిస్థితులు, ఆ గాయము, ఆ అవమానము, ఎంతో మంది సూసైడ్ చేసుకుని చనిపోతారు కదా, ఎంతో మంది పూర్తిగా అవమానింపబడతారు కదా, ఎంతో మంది చాలా విధాలుగా గాయపడిపోయేవారుగా ఉంటారు కదా. అంటే మన జీవితంలో మనల్ని మనము ఎక్కడో పెట్టుకుంటున్నాము, కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి ఏమని పాడతాము? నిందలు అవమానాలు సహించుకుంటూ నీరెకల నీడనే ఆశ్రయించాను. మరి ఇదేంటి? ఎలా ఎలా పాడతాం? మనం పాడే ప్రతి పాట కూడా
ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను. మరి ఇదే పాట అంటే మనం తెలియకుండా పాడుతాము, కానీ ఆ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు అప్పగింతలు పెడుతున్నారు. కారణము, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించాడు. ఆయన తండ్రి పని మీద వచ్చాడు. శిష్యులతో కొంతకాలం ఉండడానికి తండ్రి పంపించాడు. పంపబడిన వాడు తండ్రి చేత పంపాడు. కాబట్టి ఆయన ఉన్న కొంచెం కాలంలోనే తన ట్రైనింగ్ని ఇవ్వడానికి, తన యందు విశ్వాసం ఉంచడానికి, నేను ఈ సంగతులన్నీ నీకు జరగకముందే నేను తెలియచేశాను, మీకు ఇంకా తెలియచెప్పవలసినవి ఎన్నో ఉన్నాయి, కానీ మీరు వాటిని సహించలేరు. చాలాసార్లు కొంతమందికి ఎన్నో చెప్పాలనిపిస్తుంది. నేను పదే పదే చెప్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా డోర్ నాక్ చేసి వెళ్ళండి. అది చాలా మంచిది. ఎలా ఉంటుందంటే, అబ్బాయి డోర్ నాక్ చేసి రావాలి కదరా అన్నాం అనుకో, వాళ్ళ కోపం వస్తుంది. అది ఇంకో మాట అన్నాం అనుకో, ఇంకా మన మొహం చూడు, ఒరే డోర్ నాక్ చేసి రండి రా, తప్పలేదు. నేను ఒకవేళ ఒక రోజు ఖచ్చితంగా ఎక్కడికో నువ్వు వెళ్ళిపోతావు, ఇలాగా దెబ్బ తిరుగులేని దెబ్బ కొడతాదిరా నీకు అన్నాం అనుకో, ఇంకా మన మొహం చూడు. కారణం ఏంటంటే, చెప్పే విధానము వాళ్ళు కలవరపడరు, కలహానికి దారి తీస్తుంది మాట తీరు. అంటే చాలా విషయాల్లో నాకు నా సందర్భం చెప్పి, అమ్మ పేరు చెప్పండి అమ్మ, మీరెవరో. నన్ను పేరు అడుగుతావా, నేను ఎవరో నీకెందుకు, ప్రార్థన చేయి. అమ్మ అలా కాదమ్మా, నీ సమస్య ఏంటి చెప్పు. నా సమస్య ఏంటి నీకెందుకు, నువ్వు ప్రార్థన చేయి. అంటే ప్రతి గందరగోళానికి కారణం ఏంటంటే ప్రశ్న ఎప్పుడు వస్తుంది? నువ్వు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వగలిగితే ప్రశ్న రాదు. ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఖచ్చితంగా ఉన్నప్పుడు, ఈ క్విజ్కి వీటికి వెళ్ళినప్పుడు, ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు, ఇది నిజమా అన్నప్పుడు ఎస్ దిస్ ఇస్ రైట్ అంటే నీ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు. ఎప్పుడైతే నీవు నమ్మిన విషయం కోసం నువ్వు నిలబడి ధైర్యంగా దిట్టుగా ఉంటావో, ఎగ్జాంపుల్కి రెండు ఉన్నాయి, అఫెన్స్, డిఫెన్స్. అఫెన్స్ అంటే ఎదుటివాడిని కొట్టడం, డిఫెన్స్ అంటే కొడుతున్న దాన్ని తట్టుకోవడం. ఓకే, ఇది కొట్టడం, ఇది తట్టుకోవడం. కానీ నీలో ఉండవలసింది కాన్ఫిడెన్స్. అంటే అర్థం ఏంటంటే, ఇటు కొట్టేవాడైనా ఇటు తట్టుకునేవాడైనా కాదు ముఖ్యము, కాన్ఫిడెంట్. అంటే ఎవరు నీ మీద పడినా, ఒకవేళ నువ్వు తట్టుకోకపోయినా కూడా నీవు నమ్మిన సిద్ధాంతం కోసం నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉన్నప్పుడు, కలవరాల కోటలో, ఉపద్రవాల వలయంలో, గుండె పగిలి కన్నీళ్ళే సెలయేరులవుతున్నా, నీవే 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 నా ఆధారము. అంటే ఎప్పుడైతే నువ్వు దేన్ని బేస్ చేసుకుంటున్నావో దాన్ని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుంటున్నప్పుడు, ఇటు కొట్టే వాళ్ళైనా ఇటు తట్టుకునే వాళ్ళకైనా దేనికోసం నువ్వు బాధపడవు, నిబ్బరం కలిగే ధైర్యంగా ఉంటావు. ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా ఉండాలంటే నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వబడాలి, నీకు దర్శనం ఇవ్వబడాలి. నిన్ను పరిస్థితుల గుండా నడిపించబోతున్నాను, ధైర్యం కలిగి ఉండు, నా యందు విశ్వాసం ఉంచు అని నీకు ముందుగా చెప్పబడుతుంది. కనుక ఏ రోగము నిన్ను ఏమి చేయలేదు, కారణము స్వస్థపరచువాడని నేను నీకు తోడై ఉన్నాను. ఏ ఇబ్బంది నీకేమి చేయలేదు, కారణము నీ ప్రతి స్థితికి నేను చాలిన వాడనై ఉన్నాను. నీ దర్శనం ఇచ్చినవాడు ఆయన కనుక ఆ దర్శనమును నిదర్శనంగా చేయాలి అంటే ఖచ్చితంగా ఆటుపోట్లు రాబోతున్నాయి. నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నీతో ఉండే ఇమ్మానుయేలు నేనే అంటాడు దేవుడు. కాబట్టి ఎప్పుడైతే ఈ విధముగా చెప్పబడుతూ ఉంటుందో, నీ లోపల నుంచి చెప్పబడుతుంది, బయట మాత్రం పరిస్థితులు తల్లకిందులుగా ఉంటాయి. ఇది ఒక విశ్వాస యాత్ర అని, విశ్వాస పరిణామమునకు, ఆ పరిమాణమునకు నీకు పరీక్ష పెట్టబడుతుందని, నీవు పుటము వేయబడతావని, నీవు ఆశించిన కలలు, నీవు కన్న కలలు, ఆ యవ్వనంలో నీవు ఇలాగ ఉండాలి అని నీవు రాసుకున్న నీ జీవితము ఖచ్చితంగా దేవుడు నెరవేర్చబోయే సమయం వచ్చిందని దీనికి నమ్మకం కావాలి. కనుక దేవుని యొక్క వాక్యము పేరు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించినాడు, నీ చింత ఆయన మీద వేయండి. అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైతే నీ చింత వలన నీవు నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతావు. కాబట్టి ఇవే వాక్యాలు ఫిలిప్పీయులకు రాసిన 4వ అధ్యాయం 4, ఎప్పుడు నువ్వు ఆనందంగా ఉండాలి. అందుకే సగము తినాలి, రెండంతలు నడవాలి, 4 అంతలు నవ్వుతూ ఉండాలి.
అప్పుడు నీ సహనము సకల జనులకు. ఎందుకు? ప్రభువు నీతోనే నీ దగ్గరే ఉన్నాడు. ఆయన నిన్ను చేతుల మీద ఎత్తి పట్టుకున్నాడు. కనుక నీవు దేని గూర్చి చింతపడకు. ప్రతిదీ ప్రభా చూసుకో, ప్రభా తోడుగుండుగా ప్రభా అని స్తుతియాగము చేస్తూ కృతజ్ఞత పూర్వకంగా నువ్వు ఉన్నప్పుడు, అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యోబు అంటాడు, ఏది వచ్చునని నేను బహుగా భయపడితేనో అదియే నాకు సంభవించి ఉన్నది. కనుక నీ యొక్క ఇమాజినేషన్ బట్టే నీ మీద కార్యాలు జరుగుతుంటాయి. ఎప్పుడైతే ఆ ఇమాజినేషన్ కాకుండా ఇన్స్పిరేషన్ గా గాడ్ ఈజ్ విత్ మీ, నా పక్కన 1000 మంది పడినాను, నా కుడి పక్కన 10,000 బంతులు, అపాయం నా ఎదుకు రాదు, నా దేవుడు నిశ్చయముగా నాకు తోడై ఉన్నాడు, నా రక్షకుడు నన్ను రక్షిస్తాడు, నాకు యెహోవా వెలుగు రక్షణ అయి ఉన్నాడు, దండు సమీపించినను నేనేమి కాను, ఆయన తన పర్ణశాలలో దాస్తాడు, ఆయన తన గుడారంలో దాస్తాడు, తన సన్నిధి మాటను దాస్తాడు, తన బండ సందును దాస్తాడు, పక్షి రెక్కల చాటున తన పిల్లల్ని దాచినట్టు నన్ను దాస్తాడు అని చెప్పి మహోన్నతుని చాటును నివసించువాడు, సర్వశక్తిమంతుని నీడను విశ్రమించువాడు అని ఏ రోజున అయితే మనం చెప్పగలుగుతామో, ఏ రోజున అయితే మన స్థితిగతుల కోసం కాక దేవుని యొక్క ప్రతి ఒక్క విశ్వాసమును బట్టి, దేవుని యొక్క కృపావరములను బట్టి, దేవుని యొక్క రక్షణ ప్రణాళికను బట్టి ధైర్యము కలిగి ఉంటామో సమస్తము సాధ్యమవుతుంది. అసాధ్యమైనది నీ జీవితంలో ఏది ఉండదు. ఇది వాక్యము. కనుక ఏ రోజు నువ్వు కలవరానికి స్థానం ఇవ్వద్దు. ధైర్యంగా ఉండు. ఒకే క్షణం చాలు. బ్రతకాలంటే జీవితకాలం సరిపోదు. కానీ ఇక్కడ మాటలు, అక్కడ మారు. ఎప్పుడైతే నువ్వు వీటికి తల ఎగుతావో, చెవి ఎగుతావో, జీవితం తల కిందలైపోద్ది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, నీ రక్షణ ఆనందమును మేము సంపాదించుకునే వారంగా, నిశ్చయముగా నీ కృపా మహిమ శరీరము మా జీవితంలో చూచువారంగా, యేసు శ్రేష్టమైన నామమున ఈ వాక్యం వింటున్న ఒక్కొక్కరిని పేరు చొప్పున ప్రతి కలవరం నుంచి, గందరగోళం నుంచి తప్పించమని యేసు నామములో దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.